ఈరోజు లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. 129th అమెండ్మెంట్ బిల్ 2024 ఈ బిల్లు ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. దీంట్లో మరి రాజ్యాంగాన్ని సవరించి జమిలీ ఎన్నికలు అంటే లోకసభకి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేటువంటి ఆలోచనతోని ఈ బిల్లు ప్రవేశపెట్టబడ్డది. మరి ప్రభుత్వము ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే ఖర్చుతో కూడుకున్నది. 5 సంవత్సరాల లోకసభకి వివిధ రాష్ట్రాల శాసనసభలు 5 సంవత్సరాల వివిధ సందర్భాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి సర్పంచులు, బ్లాక్ ప్రెసిడెంట్లు అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఎన్నికలు ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడవుగా 5 ఏళ్ల పాటు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాకపోతే ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఖర్చుతో కూడుకున్నది. తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పని చేయలేకుండా పోతున్నాయి. ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టామని చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే అందరు అనుకున్నట్టు జమిలీ ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లులో చెప్పలేదు. ఈ బిల్లులో ఏం చెప్తారు, ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దీంట్లో the president may by a public notification issued on the date of the first sitting of the House of the People after a general election bring into force the provision of this article, and that notification date of notification shall be called the appointed date. అంటే 82A కొత్తగా ఒక ఆర్టికల్ ని రాజ్యాంగంలో పొందపరచబోతున్నారు. ఈ సవరణ ద్వారా పాస్ అయితే, ఈ బిల్లు పాస్ అయితే అది ఏం చెప్తున్నారు, ది ఫస్ట్ డే సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. ఫస్ట్ డే అంటే 2029లో కొత్త లోకసభ ఏర్పడ్డ రోజు మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ, ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. అంటే 2029 తర్వాత వచ్చే 5 సంవత్సరాల లోపల జరిగేటువంటి శాసనసభల కాల పరిమితి 2034లో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా మిగిలిన సమయానికే ఉంటాయి అని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ. అంటే మహారాష్ట్ర ఎన్నికలు 2029 నవంబర్లో జరుగుతాయి. అంటే ఆ శాసనసభ కాల పరిమితి 4 సంవత్సరాలు 6 మాసాలు మాత్రమే ఉంటాయి. అట్లా ఒక్కొక్క రాష్ట్ర శాసనసభ 3 ఏళ్ళు, 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభలు ఆ కాల పరిమితిలో ఉంటాయి. 2029 నుండి 2034 వరకు. మరి తెలంగాణతో పాటు 2-3 రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలు కేవలం 6 మాసాలు ఉంటాయి. దాని గురించి దీంట్లో ఏం చెప్పలేదు. బహుశా రాష్ట్రపతి పరిపాలన పెట్టి 2034 లోపలనే పార్లమెంట్తో జరుపుతారు కావచ్చు. సో దీని ఉద్దేశము ఈ జమిలీ ఎన్నికలు 2034 నుండి అమల్లో రాబోతుందని చెప్పి మనం భావించాలి ఈ బిల్లును చదివితే. కాబట్టి మరి ఈ రోజు లోక్సభలో చాలా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు, DAMK లాంటి పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయమన్నారు. కాబట్టి ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయినట్టు కూడా ఇప్పుడే తెలుస్తున్నది అమిత్ షా గారి ప్రకటన ద్వారా. కాబట్టి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇది సుదీర్ఘంగా చర్చించి తర్వాత వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాల్లో కూడా పెట్టి కూడా చర్చించాలని చెప్పి కూడా పత్రికలో చదువుతున్నాము. సో ఇది ఒక కొత్త ఆలోచన. దీన్ని రానున్న రోజుల మరి ఏ విధంగా మేధావి వర్గము, ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం.